నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. మూసీని అద్భుతంగా తీర్చిదిద్దితే తప్పకుండా మన ఆడబిడ్డలకు ఆ పేరు పెట్టుకుంటారని ధీమా. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. నేడు రేపు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు, కీలక అంశాలపై చర్చ. సిరిసిల్లలో 2వ వార్షికోత్సవ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలను ప్రారంభించిన ఎస్పీ. పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో క్రీడలు, యోగా అనేవి ఎంతో కీలకమన్న అఖిల్ మహాజన్. ఇంద్రకీలాద్రిపై భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదం కోర్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సృజన. లడ్డూ నాణ్యతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. బంగ్లాదేశ్ పై గెలుపుతో చరిత్ర సృష్టించిన టీమిండియా. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బంతులు మిగిలుండగానే ఛేదించిన భారత్. లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లో 1537 పాయింట్లు కోల్పోయిన మిడ్ క్యాప్. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. కృష్ణా, గోదావరి, యమున, గంగా, కావేరి, సరస్వతి ఇలా అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటామని, కానీ మూసీ నది పేరు మీద మాత్రం ఎవరు పేరు పెట్టుకోరని వెల్లడించారు. పవిత్రమైన ఇతర నదుల పేర్లు పిల్లలకు పెట్టుకుంటున్నప్పుడు ఏ తండ్రి అయినా తన బిడ్డకు మూసీ అనే పేరు పెట్టగలడా అని ప్రశ్నించారు. ఆ మూసీ నది కంపు కొడుతుంది కాబట్టి ఎవరు ఆ పేరు పెట్టుకోరని రేవంత్ రెడ్డి వివరించారు. మూసీ మురిగిపోయింది కాబట్టి, మూసీ విషంతో నిండిపోయింది కాబట్టి ఈ పేరును పెట్టుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడరని తెలిపారు. అందుకే మూసీ నది మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గంగా, యమున, సరస్వతి నదుల మాదిరిగా మూసీ నదిని కూడా అద్భుతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు తప్పకుండా తమ బిడ్డలకు మూసీ అని పేరు పెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణ, గోదావరి, యమున, గంగా, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం. అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఎందుకు యమున, సరస్వతి, గంగా, కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు? ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం. నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో 14 ఊర్లను ఖాళీ చేసి 60,000 ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? కొండ పోచమ్మలో జరగలేదా? రంగనాయక్ సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా? శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే 92 జీవో వచ్చి ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి. శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా? ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది 5,000 మందో 10,000 కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా.
ఈరోజు భూసేకరణ జరిగేటప్పుడు మూసీ నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా, ఇవాళ వాళ్ళందరినీ హక్కున పెట్టి చేర్చుకోవడానికి అధికారులను ఇండ్లి 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటిసారిగా సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహాచండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ అలంకారం ప్రత్యేకత ఏంటి? ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అలంకరించారంటే ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆయన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకు చేరాయి. రేపు మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే అంటున్నారు పండితులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారడం, ఏ కోరికల కోసం అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయనేది విశ్వాసం. ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే గత ఏడాది నుంచి చండీ అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. గత ఏడాది అధిక శ్రవణం తిథిలో హెచ్చు తగ్గుల తేడా రావటంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. పైగా ఈ మధ్య కాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీ హోమాలు జరుగుతుండటంతో అమ్మవారికి చండీ అలంకారం వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి 3 రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రేపు ప్రత్యేక అలంకారం కావడంతో భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. జై దుర్గా, జై నమః. మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభావహేషు సింహధ్వంసని సంహరాషు దురితం దుర్గే నమస్తే అంబికే. దుర్గా జై నమః. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరవన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి చండముండాసురుల్ని సంహరించినటువంటి శుంభ నిశుంభాదుల్ని సంహరించినటువంటి జగన్మాత చండీ అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఇక్కడ నిత్యం సేవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి యొక్క చండీ సప్తశతి పారాయణలో కూడా అమ్మవారి యొక్క విశేషాన్ని అనేక విధంగా వర్ణించడం జరిగింది. మరి నిత్యము కూడాను ఇక్కడ చండీ హోమం కూడాను జరుగుతూ ఉంటుంది. అందువల్ల అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి కాబట్టి ఇక్కడ చండీమాతగా అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతున్నది. అటువంటి జగన్మాతని ఆరాధించడం వల్ల మనకి శత్రుభయములన్నీ నివారణ అయ్యి సకల శుభాలు జరుగుతాయి. జై దుర్గా భవాని. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో హస్తినకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ అవుతారు. బుడమేరు సహా రాష్ట్రంలో వరదలపై కేంద్రానికి నివేదిక సమర్పించిన తర్వాత తొలిసారి ప్రధానిని చంద్రబాబు కలవనున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయటం, వరద సహాయ నిధులు, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి ముందస్తు నిధులపై కూడా చర్చించనున్నారు. నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రానికి వరద నష్ట సహాయాన్ని పెంచాలని కోరనున్నట్లు సమాచారం. అలాగే మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి నిధులు సమకూర్చాలని, కేంద్రం నుంచి కావలసిన సహాయాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి
శేషాద్రి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్బీఐ ఐజీ బి సుమతి పాల్గొన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ ఉక్కు పరిశ్రమ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకు ఆ ప్రతిపాదన నిజమేనని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కార్మిక పరిరక్షణ సంఘాల నాయకులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా కాపాడాలని కార్మికులు పవన్ ను కోరారు. 12,500 మంది ఉద్యోగులు, 14,000 మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారని, గత కొద్ది నెలలుగా బాధ్యతలు కూడా అందడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితులు త్యాగాలు, 24,000 ఎకరాల భూసేకరణతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైంది. వారి త్యాగాలను ఎవరూ మర్చిపోకూడదు. దానిని కాపాడుకోవాలని భావోద్వేగం పరిశ్రమలో పనిచేసే ప్రతి కార్మికుడితో పాటు కార్మిక ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాలి. పరిశ్రమను కాపాడుకోవడానికి చేసిన పోరాటాలు, త్యాగాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం వల్ల నూతన ఉత్సాహాన్ని నింపుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 2వ వార్షికోత్సవ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులకు, సిబ్బంది ప్రతి ఒక్కరికి డ్యూటీ, ఫ్యామిలీ ఒత్తిడి ఉంటుందని, క్రీడలు ఆడటం వలన మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వంతో ఉంటారని తెలిపారు. పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో క్రీడలు, యోగా అనేవి ఎంతో కీలకమన్నారు. మీరందరూ చాలా గట్టిగా మంచి పని చేశారు. లాస్ట్ 7-8 మంత్స్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్, ఒక ఎంపీ ఎలక్షన్, మళ్ళీ దాని తర్వాత గణేష్ బందోబస్తు, హైదరాబాద్లో బందోబస్తు చాలా మంచిగా గట్టిగా చేశారు. ఏమైనా ఇష్యూ లేకుండా అయినాయి. ఇప్పుడు అందరికీ చాలా మెంటల్ ప్రెషర్ ఉండొచ్చు, ఏఎస్పీ గారు కూడా చెప్పినాయి. సో దానికోసం మీరు ఇది 100% ఇది వాడుకోవాలి, 100% ఆడుకోవాలి. చాలా మంది లాస్ట్ టైం ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే లైట్ తీసుకున్నారు. ఈసారి కొంచెం మంచిగా ఎక్కువగా సీరియస్ గా తీసుకొని ఆడతారు. కొంచెం పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది నాకు. సో ప్లే విత్ రూల్స్, అన్ని రూల్స్ ఫాలో చేయండి. పీటీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీకు ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటారు, ఏమైనా చెప్తే రూల్స్ ఫాలో చేయండి. గివ్ యువర్ బెస్ట్. ఏమైనా లూజ్ అవుతారు ఓకే పర్లే, బట్ గెలుస్తున్నారు అంటే వెరీ గుడ్. లూజ్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ థర్డ్ స్పోర్ట్స్ మీట్ వస్తుంది, అప్పుడు మీరు ఇంకా ప్రిపేర్ చేయవచ్చు. ఇది కాకుండా లాస్ట్ టైం చూసి వచ్చిన వేదికను అలంకరించిన గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజన్న సిరిసిల్ల ఐపీఎస్ అందరూ క్రీడాకారులకు స్వాగతం, సుస్వాగతం. రాజన్న సిరిసిల్లలో జరిగే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో డిఏఆర్ రాజన్న సిరిసిల్ల నుంచి 2 టీమ్స్, ఎస్డిపిఓ సిరిసిల్ల నుంచి 2 టీమ్స్ అండ్ ఎస్డిపిఓ వేములవాడ నుంచి 2 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో క్రీడలు లేవు, మన డ్యూటీలో చాలా బిజీగా ఉన్నాం. సో ఈ బిజీ జీవితానికి కొంచెం రిలీఫ్ ఇవ్వడం కోసం ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మనం జరుపుకోవడం చాలా అవసరమని భావించి మన ఎస్పీ గారు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహణ చేశారు. సో ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. 5వ రోజున దుర్గమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు పంపిణీ చేసే లడ్డు ప్రసాదం కోటను జిల్లా కలెక్టర్ సృజన పరిశీలించారు. లడ్డు నాణ్యతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విశాఖపట్నం హనీ ట్రాప్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించే క్రమంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠా ఈ వ్యవహారాన్ని నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అందమైన యువతుల ఫోటోలతో యువకులను ఆకర్షించే సామాజిక మాధ్యమాల ద్వారా వారిని తమ ఉచ్చులో చిక్కుకునేలా చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులకు మాదక ద్రవ్యాలు ఇచ్చి వారు మత్తులోకి జారుకున్న తర్వాత యువతులు సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు తీసేవారు. అంతే ఆ తర్వాత ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయటం చేశారు. తద్వారా వారి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. తమ ప్రైవేట్ ఫోటోలు బయటకు వస్తే పరువు పోతుందన్న భయంతో బాధితులు ఆన్లైన్ ద్వారా భారీగా డబ్బులు సమర్పించుకున్నారు. ఈ వ్యవహారంలో చాలా మంది యువకులు చిక్కుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితుల ఆన్లైన్ లావాదేవీలపై పోలీసులు నిఘా పెట్టారు. వారి నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువస్తామని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇంట్రెస్టింగ్ కేసు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్లో పెట్టాడు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పారు, ఎలా 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 ఇదంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఇదంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతోమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న మంత్రి పి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థల్లోనే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘన జరగటం విచారకరమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ అన్నారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే విధంగా తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వకుండా ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి పరీక్షలు నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలు ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో నారాయణ కాలేజీలో తరగతులను అడ్డుకొని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. విజయవాడ పివిపి మాల్ సమీపంలో గల నారాయణ విద్యా సంస్థల వాగ్దేవి భవన్, అమరావతి భవన్లకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ నేతృత్వంలో విద్యార్థి నాయకులు వెళ్లి అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్న మంత్రి శ్రీ పి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థల్లోనే ప్రభుత్వ నిబంధనలు
ఉల్లంఘన జరగటం విచారకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు దసరా సెలవులు కొనసాగుతుండగా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే విధంగా తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ఇకనైనా ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా దసరా సెలవు ప్రకటించినప్పటికీ నారాయణ విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులకి నరక శోభయాత్ర చూపిస్తున్నారు. విజయవాడలో ఉన్నటువంటి పీవీపీ మాల్ పక్కన ఉన్నటువంటి వాగ్దేవి భవన్ నారాయణ కళాశాలలో విద్యార్థులకి దసరా సెలవులు ప్రకటించకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ మరియు వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వచ్చి విద్యార్థుల్ని పరీక్షలు రాయకుండా అడ్డుకొని వాళ్ళకి ఇళ్లకి పంపించడం జరిగింది. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు చైర్మన్ గారు ఏదో అధికార పార్టీలో ఉన్నారనా లేకపోతే ఆ గర్వం ఆ కొవ్వు విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఏమైపోతున్నారు, వారికి దసరా సెలవులు కావాలి, వాళ్ళు మానసికానికి ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేయకుండా వాళ్ళ పక్షాన ఆలోచన చేయాలా, లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి పోగేసినటువంటి ధనాన్ని లక్షల రూపాయల్లో విద్యార్థుల నుంచి సొమ్ము కాసుకొని ఈరోజు ఎలక్షన్ లో ఒక్కొక్క ఓటుకి 500, 1000, 2000 పంచుకొని అధికారంలో వచ్చినటువంటి నారాయణ గారు వెంటనే స్పందించాలి. నారాయణ విద్యా సంస్థలో విద్యార్థులకి ఇబ్బంది కాకుండా వారి పక్షాన ఆలోచించి మెరుగైన విద్యతో పాటు వారికి సెలవులు కూడా ఏ సకాలంలో ఇవ్వాలని చెప్పిన విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. 7 ఏళ్లలో ఈ రోజు ఏదైతే పరీక్షలు ఆపుకుంటామో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో 7 ఏళ్ల బాలిక హత్య సంచలనం సృష్టించగా ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. బాలిక తండ్రి మిస్సింగ్ కేసు పెట్టిన 3 రోజుల్లోనే ఛేదించారు. 3 లక్షల అప్పు ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. ఈ కేసులో రేష్మ, ఆమె తల్లి హసీనా, మైనర్ బాలుడు అఖిల్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చిన్నారి బాలిక తండ్రి రేష్మ అనే మహిళకు 3 లక్షలు అప్పు ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత అప్పు తీర్చాలని రేష్మపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో తిట్టడంతో పాటు బెదిరించాడు. కోర్టుకు లాగుతానని హెచ్చరించాడు. దాంతో రేష్మ ఆ వ్యక్తిపై కక్ష పెంచుకుంది. అతడి కుమార్తెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి కొందరి సహకారంతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో పడేశారు. చిన్నారి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, ఆమెను ముక్కు నోరు మూసి హత్య చేశారని పోలీసులు వివరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ స్పందిస్తూ కానీ కొన్ని ఛానళ్లు బాలిక మృతిపై అసత్య ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు హోంమంత్రి అనిత స్పందిస్తూ చిన్నారి బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. వాళ్ళ ఫాదర్ చాలా మందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసి
ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే మైనర్ ఉన్నాడో తను కంప్లీట్ గా కన్ఫెస్ చేయడం జరుగుతుంది. గ్వాలియర్లోని న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0తో భారత్ ముంజంజలో నిలిచింది. కాగా 128 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మొదలుకొని హార్దిక్ పాండ్యా వరకు అందరూ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.5 ఓవర్లలోనే చేతిలో 7 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టీమిండియా ఒక చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. ఏకంగా మరో 49 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. దీంతో టీ20లో 100 పరుగులకు పైగా లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలి ఉండగానే గెలుపొందిన మ్యాచ్ గా ఈ విజయం నిలిచింది. 2016లో జింబాబ్వేపై 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. తాజాగా బంగ్లాదేశ్ పై దానిని అధిగమించింది. కాగా భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 39 పరుగులు, సంజు శాంసన్ 29, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ చెరో 16 పరుగులు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఈక్విటీ సూచీలు సోమవారం లాభాలతో మొదలై తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో ఎస్ఎస్సి నిఫ్టీ 69.50 పాయింట్లు పెరిగి 25,084.10 వద్ద, బిఎస్సి సెన్సెక్స్ 238.83 పాయింట్లు జంప్ చేసి 81,927.29 స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత మిశ్రమంగా మారి దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11:15 నాటికి సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టపోగా నిఫ్టీ 150 పాయింట్లు తగ్గింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 320, 1,537 పాయింట్లు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు లక్షల కోట్ల మేర సంపదను నష్టపోయారు. గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన సంకేతాలతో పాటు పలు అంశాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దిగువకు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజ్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా ఐటీసీ, సిప్లా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, భారతి ఎయిర్టెల్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టీలో 43 షేర్లు గ్రీన్ లో ఉండగా మిగిలిన షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు పతనం దిశగా కొనసాగుతున్నాయి. ఈ స్టాక్ 8.9% క్షీణించి ఇంట్రాడే కనిష్ట స్థాయి 90.26కి చేరుకుంది. సర్వీస్ సమస్యల కారణంగా కంపెనీ ప్రస్తుతం ఫోకస్ అయింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. మూసీని అద్భుతంగా తీర్చిదిద్దితే తప్పకుండా మన ఆడబిడ్డలకు ఆ పేరు పెట్టుకుంటారని ధీమా. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. నేడు రేపు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు, కీలక అంశాలపై చర్చ. సిరిసిల్లలో 2వ వార్షికోత్సవ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలను ప్రారంభించిన ఎస్పీ. పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో క్రీడలు, యోగా అనేవి ఎంతో కీలకమన్న అఖిల్ మహాజన్. ఇంద్రకీలాద్రిపై భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదం కోర్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ సూచన. లడ్డూ నాణ్యతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.
బంగ్లాదేశ్ పై గెలుపుతో చరిత్ర సృష్టించిన టీమిండియా 128 పరుగుల లక్ష్యాన్ని 49 బంతులు మిగిలుండగానే ఛేదించిన భారత్. లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లో 1537 పాయింట్లు కోల్పోయిన మిడ్ క్యాప్. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.